ప్రస్తుతమే ఊరు చల్లగుండాలా వానలు బాగా కురవాలా మేక తలాడెత్తుంది వేసేయి ఆడ బలిచ్చే కాడ నీకోసం చాలాసేపు ఎతికినా నువ్వు లేకుండా నా మేకను బలిచ్చేసినారు తెలుసా తెలుసు అని ఈయన ఉంటేట మనసుకు నచ్చలా ఏంది మేకను బలియడమా అవును నిన్నేమో మాంసం కూర పెట్టినావు ఇవాళ మటుకు ఇష్టం లేకుండా పోయింది ఏంది మేకను కోస్తేనే కదా మాంసం కూర అది వేరు ఆ బలి పశువుని చూస్తే నాకు నువ్వే గుర్తొస్తుండవు పెద్ద పులుని చూస్తే నేను గుర్తుకు రావాలా మేకను చూస్తే రాకూడదే ఎందుకు వచ్చింది వస్తుంది దానికి నా దగ్గర మందు ఉంది నేను ఏంది మూతిని దుడుచుకుంటా ఉండవు ఇష్టం లేదా నేను అన్నానా చాలా అదే కదా ఇష్టం లేని పెళ్ళినట్టు పెళ్లి చేసుకోవాలా అని వద్దయ్యా ఏదొద్దు ఇదొద్దంటావా పెళ్ళొద్దంటావా ఏది వద్దయ్యా ఏమైంది నీకు పైన మా చిన్నాయన ఉన్నాడు కప్పుకు తిరగబాక ఎట్ట కనిపెట్టావు చెప్తా చెప్పు ఇంటికి పోయాక చెప్తా షూటింగ్ పూర్తయి అందరూ ఊరికి వెళ్తున్నారు. మన ఇల్లు తొక్కు తొక్కితే మనోహర్ గారికి అలవచ్చమ్మా. హాయ్ వెతికారు కదా. ఐ లవ్ యూ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా ఫెయిలా లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను, అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో, అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక లోకానికి నిరూపించుకోవాలి. అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి 3 టైటిల్స్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను చేయను. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి, సెలెక్ట్ చేయండి. No. కమ్ ఆన్ ప్లీజ్. ఐఎమ్ సో సారీ. నో నో అంటూనే సెలెక్ట్ చేశారు. వేగం వేగం బై మనోహర్. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్. బిల్ ఎంతండి? 20 రూపీస్ అండి. ఓకేరా, నేను చూసుకుంటా. ఓ మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ. హలో, చూసుకోండి సార్. ఎంత? 4 రూపీస్. ఇదిగో. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఒక నిమిషం.
మొత్తానికి భలే ప్లాన్ చేసావురా. ప్లాన్ ఏంట్రా? అబ్బా ప్లాన్ కాకపోతే మరేంటమ్మా? ప్లాన్ చేయడానికి అదే లవ్ మ్యాటర్ కాదు, లారీ మ్యాటర్. తేడా వచ్చిందనుకో టైర్ కింద నా బాడీ ఉండేది. అబ్బో చాలా బాగుంది. మొత్తానికి ఈడ అమ్మాయిని భలే బుక్ వేసాడు. క్యారెట్ సౌండ్ ని కంగారు పడ్డావా? నీ నెట్కొచ్చా, నీ ఇంటర్నెట్ కొచ్చా, నీ బాడీ ముందుకు వచ్చా, నీ ఫేస్ టు ఫేస్ వచ్చా, ఏం చేస్తావు? యూ క్యాన్ డూ ఎనీథింగ్, యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. క్యారెట్ తో మా గుండెలు ఎదరగొట్టావు, నీ క్యారెక్టర్ తో మా గుండెలో ఉండిపోయావు. ముఖ్యంగా మా శిరీష గుండెల్లో సెటిల్ అయిపోయావు. అందుకే నీకు ఇష్టమని ఓ గంపడి క్యారెట్లు తీసుకొచ్చాం. తీసుకో తీసుకో బాబు, శుభ్రంగా తినే. ఓకే సార్ రైట్, టీ తీసురా. నో నో ఫార్మాలిటీస్. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. ఓకే కమ్ ఆన్ సిస్టర్. రే సార్ సెండ్ ఆఫ్ ఇద్దాం రండిరా. జస్ట్ రైట్, స్టాప్. దానికి ప్రాణం పోసినట్టే పోసాం. దాని పంచ ప్రాణాలు నీ దగ్గర ఉంచుకున్నావు. పంచ ప్రాణాలు, అండర్లైన్ దాట్. ఓకే సీ మై బాయ్. ఏంట్రా ఇంకా 2-3 రోజుల్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అప్పటికైనా సరిగ్గా చీరగట్టు నేర్చుకో. అలాగే అమ్మా. నేను గంట నుంచి ఇక్కడే ఉన్నాను. గంట నుంచా? నువ్వు బాత్రూమ్ నుంచి వచ్చి గంతులేసుకుంటూ టవల్ విసిరేసావు చూడు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. టవల్ విసిరేసినప్పుడా? పెద్ద మనిషిని కదా, అటు తిరిగి నిలబడ్డాను. పెద్ద మనిషి అయితే ఇక్కడ ఎందుకున్నా? నీ జాకెట్ హుక్ పెట్టి వెళ్దామని. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది? ఎవరతను? ఏంటయ్యా ఈ చేపట్టుకోవడం ఏంటి? అసలు మా అమ్మాయి ఏం తప్పు చేసిందని ఇలా దబాయిస్తున్నావు? ఏం తప్పు చేసిందా? మీ అమ్మాయి ఖండాలా వెళ్ళిందా? వెళ్ళింది. అక్కడ 10 రోజులు ఉందా? ఉంది. అక్కడే ప్రేమలో పడింది. అరే నాకు తెలీదే. ఎలా తెలుస్తుంది? మీకెంతసేపు ఈ పిల్లలు వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు. అమ్మాయి ప్రోగ్రెస్ గురించి ఎవరన్నా పట్టించుకుంటేనేగా. మీరు ఇలా రండి. మీకెంతసేపు కరసాము కుస్తీలు, ఆ పెద్దానికేమో రాజకీయాలు. ఈవిడ చేతిలో తాళాలు గుర్తుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అసలు ఎవరైనా పిల్ల ఉందో లేదో, ఏం చేసిందో, ఏ ఊరికెళ్ళిందో, ఎవరితో ప్రేమలో పడిందో ఎవరైనా పట్టించుకుంటేనేగా. అది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ, అలాంటి తప్పుడు పని చేయదు. చేయదా? ఓహో, ఒక్క నిమిషం. తప్పు చేయదండి, చేయదు. ఈ ప్రేమ లేఖ చూపిస్తే గాని తెలీదు. అయితే ఈ ప్రేమ లేఖ సంగతి ఏంటి? అవును, మీ అమ్మాయిని హెడ్ నుంచి నడువు దాకా, నడువు నుంచి పాదం దాకా ఒక్కొక్క అంగాన్ని ఎలా వర్ణించాడో చెప్పమంటారా, నన్ను చదవమంటారా? ఏది నేను చదువుతా. దేనికి? ఈ చదువు ఈ ఫ్యామిలీ చరిత్రను ఊళ్ళో ఎండేటానికా? అదేంటండి చదవకుండా దించేస్తాడు. ప్రేమ కట్టి ఇంట్లో పెట్టుకోమంటావా? వీడు వదిలింది. ఎక్కడ వదిలిందంటే మొత్తం 98 ప్రేమ లేఖలు రాసుకున్నారు. అది అబద్ధం, ఇది నిజం. అమ్మో, ఈ 98 ప్రేమ లేఖలో ఒకటి నా ఫ్రెండ్కి అందితే నన్ను అనుమానిస్తాడు. అసలు వెంటనే ఈ విషయం వాడితో చెప్పాలి. ఆగు, ఈ సంగతి అతనికి తెలిసి ఈ పెళ్లి వద్దంటే ఈ ఇంటి పరువు పోతుంది. మా అన్నయ్యకి తెలిస్తే అందరినీ నరికి పోగులు పెడతాడు. దాని సంగతి నేను తెలుస్తాను. రాణి, అలా ముద్దులో నిలబడ్డావే, ఖండాలలో నువ్వు ఎవరినో ప్రేమించావట, నిజమేనా? ప్రేమించాను. ప్రేమిస్తే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? అతను రాడేమో అనుకున్నాను.
కానీ వచ్చాడు. ఎవరు? నేనా? కాదు, అతనే. ఆ రోజు శక్తిమాన్ వేషంలో వచ్చాడు. నోర్మోయ్, సిగ్గులేదా మాట్లాడటానికి? ప్రేమలు గేమలు మర్చిపోయి మర్యాదగా తలంచుకుని తాళి కట్టించుకో. అయ్యయ్యో ఆంటీ, వయసులో ఉన్న ఆడపిల్ల ఆవేశంలో నేను చేసుకుంటుందేమో, వెళ్ళి ఓదార్చండి. బాబు, సెల్లు చేతిలో ఉంది కదా అని ప్రతి చిన్న విషయాన్ని మీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడం ఏం బాలే. బిల్లు ఎక్కువైపోతుంది. కట్టేది ఆడేగా. ఏం లేదులే, మీరు వెళ్ళండి. నువ్వు ఎలా చెప్తే అలాగయ్యా. అలాగే. బాబు, అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఏముంది, గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు. గోరేమిటి గొడ్డలేమిటి? టైం బాగోకపోతే గోరు గొడ్డలవుతుంది, గొడ్డలి గోరై తెగలవుతుంది. మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించాడు. నాకేమో టెన్షను, ఇతనికేమో ఫంక్షను. నా కన్ఫ్యూజన్ కాకినాడ వెళ్ళ. నా లైఫ్